హలో గైస్, మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం కొత్త మూవీ రివ్యూతో. ఈసారి అనగనగా ఒక రాజు రివ్యూలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మా ఫర్దర్ రివ్యూస్ మీకు అప్డేట్స్ రూపంలో వస్తాయి. సో ఇంకా అనగనగా ఒక రాజు మూవీ గురించి మాట్లాడుకుంటే కాస్టింగ్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవాలి. నవీన్ పోలిశెట్టి స్క్రీన్ ప్లే, స్టోరీ రిటర్న్ బై నవీన్ పోలిశెట్టి, యాక్టెడ్ బై నవీన్ పోలిశెట్టి అండ్ స్టోరీ కూడా చిన్మయ్ మారి అండ్ పోలిశెట్టి గారు ఇద్దరు, నవీన్ పోలిశెట్టి గారు ఇద్దరు కలిసి రాసుకున్నది. బట్ డైరెక్టర్ వచ్చేసరికి మారి అండ్ హీరోయిన్ తెలుసుగా మీకు మీనాక్షి చౌదరి. అంటే అది ఓకే. ఇంకా మ్యూజిక్ బై మిక్కీ జేమే. లెట్స్ గో ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ ఇంటర్వెల్, సెకండ్ హాఫ్. సో ఈ మూడు బ్రేక్ డౌన్స్ కింద మాట్లాడుకుందాం. సో ఇంకా మూవీ స్టార్ట్స్ వెల్. క్యారెక్టరైజేషన్స్ కానీ హీరో వచ్చేసి ఒక ఊర్లో జమీందార్ కుటుంబం కింద వస్తాడు. వాళ్ళ తాత చనిపోయి ఆ ఆస్తులన్నీ ఎలా ఏమయ్యాయి, మనోడు ఎలా దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు, దాంట్లో ఎలా కామెడీ జనరేట్ చేశారు అన్నది మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం చూపిస్తారు. మన హీరోయిన్ ఎలా అప్రోచ్ అయ్యారు, అసలు ఎందుకు వాళ్ళిద్దరికి ఎలా సెట్ అయ్యింది, దానికి రివెంజ్ స్టోరీ ఎలా ప్లాన్ చేశాడు, అదంతా ఫస్ట్ హాఫ్ లో చూపిస్తారు. నెక్స్ట్ థింగ్ ఫస్ట్ హాఫ్ నుంచి ఏంటంటే, మన యూజువల్ గా మనం మాట్లాడుకుంటుంటాం కదా, మా తాతలు 7 తరాలు తరగని ఆస్తి ఉండేది, కానీ నేనే 8వ తరంలో పుట్టాను అనుకుంటాను. కొంచెం అలాంటి సెట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఇద్దరికి వస్తే మన ఫుల్ ఆఫ్ స్టోరీ వైజ్ మొత్తం వీళ్ళిద్దరు ఎట్లా కలుస్తారు, ఏంటి వాట్ ట్విస్ట్ అండ్ టర్న్స్, అందులో కూడా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. మనం వాట్ ఈస్ వాట్ అనేది. అండ్ మనోడు ఎప్పటికైనా జమీందారు అవుదాం అనుకున్న ఒక కళలో ఉంటాడు. కళలో అంటే నీకు స్టోరీ కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది కళలో అని. ఎందుకన్నా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా అట్లా ఫస్ట్ హాఫ్ అంతా తీసుకెళ్తూ ఉంటాడు. చాలా చోట్ల కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకా వన్ మ్యాన్ షో అనేది చెప్పుకోవాలి నవీన్ పోలిశెట్టి గారిదే. ఇంకా సైడ్ క్యారెక్టర్స్ అంతా చాలా మంది ఉన్నారు. చమ్మక్ చంద్ర గారు ఉన్నారు, రావు రమేష్ గారు హీరోయిన్ ఫాదర్ కింద తీస్తారు. అతని సైడ్ నుంచి ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట ఇంటర్వెల్ లో, హైలైట్ ట్విస్ట్ అది. సో ఇంటర్వెల్ అనేది ఒక మంచి ప్లాట్ పాయింట్. ఐ మీన్ మనోడు ఓకే, మన ఎప్పటికైనా ఒక రిచ్ అవ్వాలి, జమీందార్ కుటుంబం నుంచి వచ్చాము, మనకి కూడా లేకపోయినా మనం మంచిగా ఒక పొజిషన్ లో ఉండాలి అనే బిలీవ్ చేసే ఒక క్యారెక్టర్ అది. సో ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ లోనే మన కరెక్ట్ ఒక పెద్ద ట్విస్ట్ తో ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ డీసెంట్. సో ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్ ఒక మంచి ప్యాకేజ్ అయితే అనేది ఉంది. ఫస్ట్ హాఫ్ లైక్ అసలు ఎక్కడ కథ స్టార్ట్ అవుతుంది అంటే, హీరో ఫ్రెండ్ కి పెళ్లి అవుతుంది ఒక మంచి రిచ్ కిడ్ తో. కానీ ఆ హీరో పెద్ద బోగ్గాడు, మనోడికి అక్కడ ఈగో దెబ్బతిందనమాట. అసలు ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మనోడు పెళ్లికి వచ్చినప్పుడు ఎవరిని ఇతను రాణించారని చెప్పి తరిమేస్తారు. ఇక్కడ ఈగో హట్ అయింది అనమాట మనోడికి. అక్కడ సవాల్ చేస్తాడు. ఆ ఫ్రెండ్ ఎవరే కాదు, మన ముక్క అవినాష్. మనోడు శపథం చేస్తాడు, దీనికన్నా రిచ్ కిడ్ ని చేసుకుంటాను నేను అని చెప్పి పిల్లని పటాయిస్తాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. సరే మొత్తం అంతా బానే వెళ్తుంది ఫస్ట్ హాఫ్ లో. పెళ్లి కూడా అయిపోద్ది. తర్వాత అసలైన ట్విస్ట్ వస్తుంది అనమాట. మాత్రం చెప్పదలుచుకోలేదు, స్పాయిలర్ అయిపోద్ది. సో అట్లా ఇంటర్వెల్ అనేది పడిపోతుంది. మనకి సెకండ్ హాఫ్ కి వెళ్ళవచ్చు. సెకండ్ హాఫ్ చెప్తున్నాను, అసలు ఫస్ట్ హాఫ్ కంటే 3 times బెటర్ ఉంటుంది. ఎవ్రీ పాయింట్ టచ్ చేశారు. బీట్ కామెడీ యాంగిల్, బీట్ ఎమోషన్స్ అనేది అసలు ఫుల్. నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఓకే బానే ఉంది, మరి సూపర్ అని చెప్పలేము అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ చేంజ్ ఇట్ ఎవ్రీథింగ్. సెకండ్ హాఫ్ మూవీని అట్లా అంటే ఆ ఎండింగ్ ఫుల్ ఆఫ్ ఒక హై నోట్ లో ఎమోషన్స్, అదకి సంబంధించిన వెయిట్ అనేది సెకండ్ హాఫ్ లో పూర్తిగా ఇంక్రీజ్ చేస్తారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఇంటర్వెల్ కి ఎలా అయితే ఒక ట్విస్ట్ ఉంటుందో, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 15 minutes లో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. పెద్ద ట్విస్ట్ అది, రాజుకి పెద్ద పడుతుంది. దాని తర్వాత అసలైన కథ స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు దాని నుంచి ఎలా ఏం చేస్తాడు మాకు అర్థం కావట్లా. అసలు ఎలా హీరో బయటకు వస్తాడు, దాని నుంచి తల మీద ఇంత పెట్టేసి వెళ్ళిపోతారు, ఎలా బయటకు వస్తారు అనేది మొత్తం ఉండదు. ఇంకా సేమ్ స్టోరీ కిందకి వెళ్ళిపోద్ది. ఊరు జనం అదే కైండ్ ఆఫ్ ఇదిలో వెళ్ళిపోద్ది. ఆ వచ్చిన ప్రాబ్లం నుంచి ఎట్లా బయటపడాలనేది నెక్స్ట్ కథ అంతా. అది పర్ఫెక్ట్ గా చాలా ఫుల్ గా సూపర్ గా వర్క్ అయింది నన్ను అడిగితే. మొత్తం ఇంకా మధ్యలో మన కొన్ని సాంగ్స్ వస్తున్నాయి మూవీలో. దగ్గర 4 songs ఏమో ఉన్నాయి, ఒక ఐటమ్ సాంగ్ ఏదో ఉంది. నాకు 2 songs బాగా నచ్చాయి, మిగతా అంతా సోసోగా ఉన్నాయి. మిక్కీ జే మేయర్ గారు చాలా బాగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగుంది. ఇంకా వచ్చేసేసరికి సెకండ్ హాఫే సినిమాని పూర్తిగా లేవేసింది చెప్తున్నాను. మామూలుగా ఉండదు, బాగా గట్టి కనెక్ట్ అయ్యేది సెకండ్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వైరల్ అయ్యే కైండ్ ఆఫ్ ఒక సాంగ్ ఉంటుంది, ఎక్కడ 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 అని చెప్పి.
అది చాలా బాగా హిలేరియస్ గా జనరేట్ అయింది కామెడీ. అది బాగుంటది. క్లైమాక్స్ లో పిండేసాడు కొంచెం, గుండెని పిండేసాడు. చాలా ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయింది. అంటే ఆ ఫస్ట్ హాఫ్ క్యారీ చేసుకుంటూ స్టోరీ కూడా అట్లా టర్న్ అవుట్ అవడం సూపర్ పండింది. మొత్తం కామెడీ వేలో వెళ్ళిపోద్ది అనుకున్నాం, కానీ చాలా బాగుంది క్లైమాక్స్ అన్నట్టు సెట్ చేసి అలా ఒక మంచి ఫుల్ సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తాం అనమాట. మధ్యలో మనకి స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ గా చిట్టి ఉందన్నమాట. చిట్టి తెలుసుగా మీకు? ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. లక్ష్మీ పట్టాసే అది చిట్టి కూడా ఉంది. ఇంకా నెగిటివ్స్ అంటే విలన్ క్యారెక్టర్ కి అంత స్కోప్ లేదబ్బా దీంట్లో. ఏదో పెట్టాం విలన్ అంతే. పాజిటివ్స్ మాట్లాడేసుకున్నాం. బిగ్ పాజిటివ్ వచ్చేసి మనకి నవీన్ పోలిశెట్టి గారు. అసలు మామూలుగా చెప్పాంగా, వన్ మ్యాన్ షో అంతే. మనకి నవీన్ పోలిశెట్టి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఎందుకు ఇంత టైం తీసుకున్నారు అంటే, అతను లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి 2 years గ్యాప్ ఉంది ఆల్మోస్ట్. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారంటే, ఈ గ్యాప్ వర్త్ అంటే నా సినిమాకి ఇంత ప్రైజ్ ఇచ్చి జనాలు రావాలి అన్నప్పుడు అవుట్పుట్ మంచిగా డెలివర్ చేయాలి. డెలివర్ చేశారా అంటే ఎస్, డెలివర్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ చక్కగా వెళ్ళి ఒక 2.5 hours మంచిగా నవ్వుకొని టైం స్పెండ్ చేసి రావచ్చు. ఎక్కడ కూడా వల్గర్ కామెడీ కానీ 18+ కంటెంట్ కానీ జోక్స్ అట్లాంటివి ఏం లేవు. పర్ఫెక్ట్ గా ఎరకొడేశారు. అండ్ ఇప్పటి వరకు మేము చూసిన మూవీస్ లో ది బెస్ట్ అంటే ఇదే అనగనగా రాజు. ఇప్పుడు దాకా మనకి ఒక 4 movies రిలీజ్ అయినాయి. రాజా సాబు, BMW, మనశంకర్ వరప్రసాద్ అండ్ ఇది అనగనగా రాజు. ఈ 4 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నది అవుట్ పర్ఫార్మ్ చేసిందంటే ఇదే. అసలు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాం, అదిరిపోయింది. మా వెనక సీట్ లో ఒక ఆంటీ కూర్చున్నారు, నవ్వుతానే ఉందయ్యా. ఒకళ్ళేంటి పక్కన కూడా ఉన్నారు. మా వెనక సీట్ లో ఆంటీ వాళ్ళు, పక్కన లేడీస్ నవ్వుతూనే ఉన్నారు. మీరు కూడా ఇట్లా నవ్వుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, మస్ట్ వాచ్. ఈ సినిమాకి మా రేటింగ్ నాది కంపల్సరీ 3.5 అవుట్ ఆఫ్ 5. యునానిమస్ 3.5. అది సూపర్ ఉంటది. మూవీని కంపల్సరీ ఫ్యామిలీతో పండగ రోజు చూడాలనుకుంటే, ఎంజాయ్ చేయాలనుకుంటే కంపల్సరీ అనగనగా ఒక రాజు ఈజ్ ది మోస్ట్ బెస్ట్ ఆప్షన్. ఇప్పటిదాకా ఎవరన్నా వెయిట్ చేస్తున్నారు, చూడాలా వద్దా, మిక్స్డ్ థాట్స్ లో ఉన్నారంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి. లేకపోతే టికెట్స్ అయిపోవచ్చు, త్వరగా బుక్ చేసుకోండి, వెళ్ళి చూసండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది గైస్. మళ్ళీ మేము ఈవినింగ్ వేరే మూవీ రివ్యూతో ఈవినింగ్ నారి నడుము మురారి రిలీజ్ అవుతుంది. ఆ రివ్యూతో మీ ముందుకు మళ్ళీ వస్తారు రోజీ బ్రోస్. ఇప్పటి వరకు టాటా, బై బై.